అందరికీ వందనములు. ఈ దినపు పరలోకపు మన్నా నిర్గమాకాండము 14వ అధ్యాయము 1వ వచనం నుండి 31వ వచనం వరకు చూసినట్లయితే, మరియు యెహోవా మోషేతో ఈలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులు తిరిగి పీహహీరోతు ఎదుటను అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్సెఫోను నెదుటను దిగవలెనని వారితో చెప్పుము. దాని ఎదుటి సముద్రము నొద్ద వారు దిగవలెను. ఫరో ఇశ్రాయేలీయులను గూర్చి, వారు ఈ దేశములో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసినని అనుకొనును. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచెదను, అతడు వారిని తరుమగా నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకుందును. నేను యెహోవానని ఐగుప్తీయులందరూ తెలుసుకుందురనెను. వారు అలాగు దిగిరి. ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా త్రిప్పబడి, మనమెందుకీలాగు చేస్తిమి, మన సేవలో నుండకుండా ఇశ్రాయేలీయులను ఎందుకు పోనిచ్చితిమి అని చెప్పుకునిరి. అంతటా అతడు తన రథమును సిద్ధపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకొని పోయెను. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను, ఐగుప్తు రథములనన్నిటిని, వాటిలో ప్రతిదాని మీద అధిపతులను తోడుకొని పోయెను. యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠినపరచగా అతడు ఇశ్రాయేలీయులను తరిమెను. అట్లు ఇశ్రాయేలీయులు బలిమి చేత బయలువెళ్ళుచుండిరి. ఐగుప్తీయులు అనగా ఫరో రథముల గుర్రములన్నీయు, అతని గుర్రపు రౌతులు, అతని దండును వారిని తరిమి బయల్సెఫోను ఎదుటనున్న పీహహీరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగియుండగా వారిని కలుసుకునిరి. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మును రప్పించితివా? మమ్మును ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మును ఇట్లు చేయనేలా మా జోలికి రావద్దు. ఐగుప్తీయులకు దాసుల మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే గదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుటయే మేలని చెప్పిరి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పెను. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు? సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకుందును. నేను ఫరో వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుందురనెను. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘ స్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని రాత్రి అది వీరికి వెలిగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను సమీపింపలేదు. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పుగాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రపు మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలె నుండెను. ఐగుప్తీయులను ఫరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి
సముద్ర మధ్యమున చేరిరి. అయితే వేకువ జామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీల దండు వైపు చూచి ఐగుప్తీల దండును కలవరపరచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. అంతలా యెహోవా మోషేతో ఐగుప్తీయుల మీదికిని వారి రథముల మీదికిని వారి రౌతుల మీదికిని నీళ్లు తిరిగి వచ్చునట్లు సముద్రము మీద నీ చెయ్యి చాపు మనెను. మోషే సముద్రము మీద తన చెయ్యి చాపగా ప్రొద్దుపొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రము మధ్యను ఐగుప్తీయులను నాశనము చేసెను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలియుండలేదు. అయితే ఇశ్రాయేలీయులు ఆరిన నేలను సముద్రము మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను గోడవలె నుండెను. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకముంచిరి. దీన్ని మనం అర్థము చేసుకున్నట్లయితే ఈ అధ్యాయములో ఇశ్రాయేలీయులు ఎదుర్కొన్న ఎర్ర సముద్రము అనే అనుభవము వారి విశ్వాసానికి పరీక్షగాను మరియు వారి విశ్వాసాభివృద్ధికి ఒక నాంది. అలాగే ఇశ్రాయేలీయులు వారిని వెంబడిస్తున్న ఫరో సైన్యంను బట్టి మోషేతో పలికిన మాటలు ఆనాడు సముద్రపు ఓడ ప్రయాణంలో క్రీస్తు శిష్యులు సముద్రపు అలలకు భయపడిన వారై ఆయనను మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని అడిగిన దానికి సాదృశ్యముగాను మరియు మోషే సముద్రము వైపు చేయి చాపగా అది రెండుగా విభజింపబడిన విధానము, అంటే సముద్రము మోషే మాటకు లోబడిన విధానము, ప్రభువైన యేసుక్రీస్తు సముద్రమును గద్దించగా సముద్రము ఆయన మాటకు లోబడినదై నిమ్మలమైన దానికి సాదృశ్యముగాను ఇది చూచిన ఐగుప్తీయులు దేవుడు ఇశ్రాయేలీయుల పక్షమున ఉన్నాడని ఆయనను గుర్తించిన విధానము మరియు ఇశ్రాయేలీయులు కూడా ఐగుప్తీయుల హతమును చూచి దేవుని యందు భయము కలిగి నమ్మికయించిన విధానము, యేసుక్రీస్తు మాటకు సముద్రము గాలియు లోబడినదని ఆయన శిష్యులు ఒకడితో ఒకడు చెప్పుకొనిన దానికి సాదృశ్యముగా ఉంది. మరియు మోషే ఇశ్రాయేలీయులతో భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని చెప్పిన మాటను గమనిస్తే మన పక్షముగా యుద్ధము చేయువాడు ఆయనే అని విశ్వాసముతో ఊరకనే నిల్చుండి చూడవలెను అనే దానికి సాదృశ్యము. మరియు దేవుడు ఎర్ర సముద్రము గుండానే మనలను ఎందుకు నడిపిస్తాడంటే మన శత్రువులను బొత్తిగా నిర్మూలం చేయడానికి. కాబట్టి ఆనాడు తమ శత్రువుల నుండి ఇశ్రాయేలీయులను కాపాడి ఎర్ర సముద్రము గుండా సురక్షితముగా నడిపిన దేవుడు మనలను కూడా ఆ ఎర్ర సముద్రము లాంటి శ్రమ మన ఎదుట ఉన్నప్పటికీ దానిలో నుండి విడిపించే దేవుడని విశ్వాసముతో జీవిద్దాం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.